భైరవకోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చూపబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. పరిహారాలకై సంప్రదించండి. సెల్ నంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. స్వాగతం అండి. ఆగస్టు 5వ తారీఖు శ్రావణ మాసంలో మొదటి సోమవారం. శ్రావణ మాసంలో మొదటి రోజు చాలా విశేషమైనదని పండితులు చెప్తున్నారు. లక్ష్మీదేవిని కొలిచేందుకు శ్రావణ మాసం చాలా విశేషమైనదని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇంతటి విశేషమైన రోజున వృశ్చిక రాశి వారు ఒక శుభవార్తను వినబోతున్నారు. అలాగే ఒక సమస్య కూడా రాబోతోంది. అయితే శ్రావణ మాసంలో మొదటి సోమవారం రోజున వృశ్చిక రాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ రోజున ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇన్ని రోజుల నుంచి నలిగిపోతున్న ఒక సమస్య నుంచి ఈ రోజున వృశ్చిక రాశి వారి జాతకులకు విముక్తి కలుగుతుందని చెప్పాలి. వీరు అస్సలు ఊహించని విధంగా ఈ రోజున ఈ వార్త మిమ్మల్ని చేరుకుంటుంది. ఈ వార్తను తీసుకొని ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ వ్యక్తి దగ్గర నుంచి మీకు ఈ రోజు డబ్బు అందబోతోంది. అయితే అసలు ఏం జరగబోతోంది, ఎవరు మీ ఇంటి వద్దకు వచ్చి స్వయంగా డబ్బు ఇవ్వబోతున్నారు, ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకండి. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి జాతకులు చాలా మంచి వ్యక్తులు. వీరి యొక్క మనస్తత్వం ఎప్పుడూ అందరికీ ఆదర్శవంతంగా ఉంటుంది. వీరిని చాలా మంది రోల్ మోడల్గా తీసుకుంటారు. సమాజంలో వీరికి పరపతి ఎక్కువగా ఉంటుంది. వీరి ఆలోచనలు బ్రహ్మాండవంతంగా ఉంటాయి. అందరి మెప్పు, ఆకర్షణ పొందే విధంగా వీరి ముఖ వర్చస్సు కూడా ఉంటుంది. 10 మందిలో 7గురు ఎల్లప్పుడూ వీరి మాటలను శిరసావహిస్తూ ఉంటారు. వృశ్చిక రాశి జాతకులను పరపతి, పలుకుబడి ఎక్కువగా ఉన్న జాతకులుగా చెప్పడం జరుగుతుంది. భగవంతునికి ఎంతో ఇష్టలైన వారు వృశ్చిక రాశి జాతకులు. ఎందుకంటే వీరికి అన్ని సద్గుణాలే. దానగుణము, క్షమాగుణము, పరోపకార బుద్ధి, ఇతరులు కష్టంలో ఉంటే ఓర్వలేని తనము, తనకు ఉన్నదంతా ఇతరులకి దానంగా ఇచ్చే ఔదార్యము, చిన్నవారినైనా పెద్దవారినైనా కూడా ఎల్లప్పుడూ గౌరవించే తత్వం, ప్రతి ఒక్కరికి కూడా తగిన సహాయ సహకారాలు అందించే తత్వం, అందరికీ కూడా వీరు తలలో నాలుకలా ఉంటారు. మన పెద్దవారు అంటూ ఉంటారు కదండి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. అలాంటి మాట వృశ్చిక రాశి వారికి సరిగ్గా సరిపోతుంది. ఎన్నో మంచి లక్షణాలు ఉన్న వృశ్చిక రాశికి ఈ రోజుల్లో సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. వీరికి ఉన్న సలక్షణాలు వీరిని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. మీరు ఎన్నిసార్లు మంచి చేసినా మీకు ఈ మంచి అనేది చెడు కింద పరిణమించింది. ఎదుటి వారికి సహాయం చేద్దామన్న తపన పాపాన్ని తీసుకొచ్చింది. కుటుంబంలో ఎంతో మంది వీరికి ఎదురు మాట్లాడుతూ ఉంటారు. మీరు చేసే పనుల రీత్యా కుటుంబ సభ్యులు, అందుకోసం కుటుంబ సభ్యులు వీరికి ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. కానీ వీరు వారి మాటలను లక్ష్య పెట్టరు. ఎల్లప్పుడూ కూడా భగవంతుని అనుగ్రహంతో వీరు అందరికీ కూడా మంచి చేద్దాం అనుకుంటారు. సాయం చేయడం వల్ల వీరికి కష్టం కలిగినా ఎవరి పాపాన వారు పోతారు అనే తత్వం ఈ రాశి జాతకుల సొంతం. అయితే ఈ రాశి జాతకులు వీరి దానగుణం కారణంగా ఇక డబ్బులకి సంబంధించిన కష్టంలో ఇరుక్కుపోయారు. అది మొండి బకాయిగా మారిపోయింది. వీరి అవసరానికి కూడా డబ్బులు లేక ఎన్నో రోజుల నుంచి ఈ సమస్యను నెత్తిన పెట్టుకుని భుజాల మీద మోస్తూ వస్తున్నారు. ఎన్నో రకాల ఇబ్బందులు, ఆటుపోట్లు వస్తున్నాయి. కానీ వీరు డబ్బు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వడం అనేది లేదు. వీరు ధనాన్ని ఇచ్చింది వారి స్నేహితులకే. వారు కష్టంలో ఉంటే చూసి ఓర్వలేక చలించిపోయి ఆర్థిక సాయం చేశారు. వీరి దగ్గర ఉన్న దాంట్లోనే ఉన్నదంతా తీసుకువెళ్ళి వారికి ఇచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల సమస్యలు వచ్చాయి. అయినా కూడా మౌనంగా భరిస్తూ వస్తున్నారు. మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా మాట దాటేయడం లాంటివి చేస్తున్నారు. కానీ మీ డబ్బులు మీకు తిరిగి ఇవ్వడం లేదు. ఆ ధనం రీత్యా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మానసిక సమస్యలు, అశాంతి, అలాగే కుటుంబంలో ఎన్నో రకాల గొడవలకు దారితీస్తుంది.
అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో మంచి రోజుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే భగవంతుని అనుగ్రహంతో మీ మొండి బకాయి వసూలు కాబోతుంది. అనూహ్యంగా వారే మీ ఇంటికి వచ్చి మీ ధనాన్ని ఇస్తారు. అంతేకాకుండా మీ యొక్క స్నేహితులే మీ ఇంటి చెంతకు వచ్చి క్షమాపణ తెలియజేసి వారి స్వహస్తాలతో డబ్బులు మీ చేతికి అందిస్తారు. వారు తప్పు తెలుసుకొని వారే స్వయంగా వచ్చారు కాబట్టి మీరు కూడా పెద్ద మనసుతో క్షమిస్తారు. వారిని మాట తూలనాడటం కానీ అస్సలు చెయ్యకూడదు. మీ యొక్క కష్టాన్ని తీర్చుకోవడానికి ఈ రోజున భగవంతుడే వారిని పంపించాడు అని మీరు ఖచ్చితంగా భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ రోజు మీ యొక్క మిత్రులతో మీరు ముచ్చట్లు కూడా పెడతారు. పాత జ్ఞాపకాలు నెమరు వేసుకునే ప్రయత్నం చేస్తారు. మీ మానసిక అశాంతి తొలగిపోవడమే కాకుండా ఈ రోజు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజున వారితో కలిసి ఈ రోజున విందు వినోదాలలో కూడా పాల్గొంటారు. వృశ్చిక రాశి వారి జాతకులకు మంచి వెనుక చెడు, చెడు వెనుక మంచి ఖచ్చితంగా జరుగుతుంది. ఇది జీవిత సత్యం. ఈ విషయం తెలుసుకోండి. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా మీరు మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు. మీ మనసు చెప్పిందే ఖచ్చితంగా వినండి. ఈ రోజున మీ స్నేహితులు మిమ్మల్ని క్షమించమని కోరడంతో మీ యొక్క మనసు ద్రవించిపోతుంది. వారి యొక్క కష్టాలు తెలుసుకొని ఈ రోజున మీరు చలించిపోతారు. మీకు ఇవ్వలేకపోవడానికి గల కారణాలు ఏమిటో వారు మీతో కూర్చొని పూసగుచ్చినట్టు వివరిస్తారు. వారు కావాలని అలా చెయ్యలేదని, పరిస్థితులు అలా కలిసి వచ్చాయని క్షమించమని మిమ్మల్ని ఎంతగానో ప్రాధేయపడతారు. అయితే మీరు పరిస్థితులని అర్థం చేసుకోగలుగుతారు. ఇక ఈ రోజు నుంచి అయినా వృశ్చిక రాశి జాతకులు ఒకటికి అంటే మీకు ఈ సందర్భంగా ఒకటి చెప్పడం జరుగుతుంది. అదేంటంటే తనకు మాలిన ధర్మం అస్సలు పనికిరాదు. మీరు ఇచ్చే ముందు ఆచితూచి వ్యవహరించండి. మీకు కుటుంబం, సంతానం ఉంది కాబట్టి మీరు ఉన్నంతలో ఎంతో కొంత సహాయం చెయ్యండి. అంతేకాని తనకు మాలిన ధర్మం అస్సలు పనికిరాదు. కనీసం ఈ రోజునైనా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. కుటుంబంలో ఎవరు ఏది చెప్పినా కూడా మీ సంతోషం కోసమే, అలాగే మీ మంచి కోసమే చెబుతారు. మీరు ఎన్ని రకాలుగా ఎన్ని రోజుల నుంచి బాధపడడం వల్ల వారు చూడలేక మీకు మంచి చెబుతూ ఉన్నారు. అంతేకాని వారు కూడా ఈ విషయంలో ఎంత బాధపడుతున్నారు అన్న విషయాన్ని మీరు గ్రహించలేరు. కానీ వారు మీరు అనుభవిస్తున్న బాధని చూడలేక మీకు ఈ విషయాన్ని సవివరంగా తెలియజేయడం జరుగుతోంది. కాబట్టి మీరు ఈ సందర్భంలో ఈ విషయాన్ని మనసు పెట్టి అర్థం చేసుకోవాల్సిన సందర్భం అని చెప్పవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, వృశ్చిక రాశి జాతకులు ఆగస్టు 5వ తారీఖు శ్రావణ మాసంలో మొదటి సోమవారం నాడు మీకు ఎలా ఉండబోతోందో, ఎటువంటి ఫలితం కలగబోతోందో కూడా, ఏ శుభవార్త మిమ్మల్ని చాలా వరకు మానసిక సంతోషానికి గురి చేస్తుంది, అసలు కలలో కూడా ఊహించని ఎటువంటి సంఘటన ఆ రోజున చోటు చేసుకోబోతోంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.